ప్రగతి ఛానల్కు స్వాగతం. ఇటీవల మన రాజకీయ నాయకులు ఎన్నో ఆడంబరాలకు పోతున్నారు. ప్రజా ప్రాతినిధ్యం ఆడంబర జీవితం కోసం కాదు, పాలనలో నిర్మించే భవంతులు సాధారణ అవసరాలు తీర్చే విధంగా ఉండాలి కానీ ప్రజాధనం దుర్వినియోగం అవడానికి కాదు. కట్టడం ఎందుకోసం కూడా స్పష్టత లేకుండా విశాఖ ఋషికొండపై కొంతకాలం క్రిందట జనం సొమ్ముతో నిర్మితమైన భవంతులు ఇందుకు ఉదాహరణలు. విశాఖలోని ఋషికొండపై రాజభవనాల్ని తలపించేలా అత్యంత విలాసవంతమైన ప్యాలెస్లు కట్టారు. వాటిలో ప్రత్యేకంగా నివాస భవనాలే 3 ఉన్నాయి. వాటిలో పడక గదులు 12. ప్రతి పడక గదిని అనుసంధానిస్తూ అత్యంత విలాసవంతమైన స్నానాల గదులు నిర్మించారు. ఆ స్నానాల గదిని చూస్తేనే సామాన్యులకు కళ్ళు తిరుగుతాయి. ఋషికొండపై భవనాలకు 452 కోట్ల రూపాయలు అంచనా. వ్యయంలో 407 కోట్ల రూపాయలు ఇప్పటికే ఖర్చు పెట్టేశారు. అవన్నీ సర్వహంగులు, ఖరీదైన అంతర్గత అలంకరణలతో ఇప్పటికే సిద్ధమైపోయాయి. అత్యంత ఖరీదైన ఫర్నిచర్ కూడా చాలా వరకు తెచ్చేశారు. ఋషికొండపై గతంలో పర్యాటక శాఖ నిర్మించిన చక్కగా దృఢంగా ఉన్న భవనాల్ని కూలగొట్టారు. రిసార్టులు కడుతున్నామన్న పేరుతో సంబంధిత శాఖల నుంచి అనుమతి తీసుకున్నారు. అక్కడ జగన్ నివాసానికి, సీఎం కార్యాలయానికి భవంతులు కట్టేశారు. ప్రముఖ హాలీవుడ్ నటులు కొన్ని మిలియన్ డాలర్లు వెచ్చించి కట్టుకునే అత్యంత విలాసవంతమైన భవనాలను తలదన్నే స్థాయిలో వాటిని నిర్మించారు. ఋషికొండపై అత్యంత రహస్యంగా నిర్మాణాలు సాగించిన జగన్ ప్రభుత్వం అధికారంలో ఉన్న నాళ్ళు అనుమతి లేకుండా అక్కడికి చీమను కూడా చొరబడనివ్వలేదు. ప్రతిపక్ష నాయకులు అక్కడికి వెళ్లేందుకు ప్రయత్నిస్తే 100 మంది పోలీసులను మోహరించి అడ్డుకుంది. మాజీ మంత్రి, భీమిలి శాసనసభ్యుడు గంటా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నాయకుల బృందం మీడియా ప్రతినిధులను తీసుకొని ఆదివారం ఋషికొండ భవనాల్ని సందర్శించడంతో మొత్తం రహస్యం బట్టబయలైంది. 400 కోట్ల రూపాయలకు పైగా ప్రజాధనాన్ని వెచ్చించి దర్పం ఉట్టిపడేలా అత్యంత విలాసవంతంగా నిర్మించిన ఆ భవనాలను చూసిన వారికి కళ్ళు చెదిరిపోయాయి. అంతెత్తున శ్వేతవర్ణంతో మెరిసిపోతున్న భవంతులు, భారీ ప్రవేశ ద్వారాలు, విశాలమైన పడక గదులు, వాటికి ఏమాత్రం తీసిపోని విధంగా స్నానాల గదులు, అత్యంత ఖరీదైన మంచాలు, పరుపులు, బాత్ టబ్బులు, కళ్ళు మిరుమిట్లు గొలిపే షాండ్లియర్లతో మెరిసిపోయే ఆ వైభోగాల్ని కళ్ళారా చూడాల్సిందే తప్ప వర్ణించలేం. ఏ వైట్ హౌస్లోకో, బకింగ్హామ్ ప్యాలెస్లోకో అడుగుపెట్టిన అనుభూతి కలుగుతుంది. వాటిలో అంతర్గత అలంకరణ కోసం ఏకంగా 1312 రకాల వస్తువులు వినియోగించారు. ఇక ఆ భవనాలకు వెలుపల ఖరీదైన పచ్చికతో విశాలమైన లాన్లు, సుందరమైన ఉద్యానవనాలని తీర్చిదిద్దారు. నివాస భవనాల్లోంచి చూస్తూ కనుచూపు మేరలో విశాలమైన నీలి సముద్రాల సోయగాలు కనిపించేలా డిజైన్లు తీర్చిదిద్దారు. ఋషికొండపై రిసార్ట్ పేరుతో ప్రభుత్వం ఆడిన డ్రామాలో 5-6 ఐఏఎస్ అధికారులు కీలక పాత్రలు పోషించారు. అయితే ప్రభుత్వం మారి ఋషికొండ వ్యవహారంపై విచారణ జరిపిస్తే తమ మెడకు చుట్టుకోకుండా అధికారులు ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రభుత్వం కనుసన్నలోనే మొత్తం కథ నడిపించిన ప్రాజెక్టులకు సంబంధించిన ప్రతి దశలోనూ కేబినెట్ అనుమతి తీసుకున్నారు. ఈ విషయమై మాజీ మంత్రివర్యులు ఒకరు స్పందిస్తూ వైసీపీ ప్రభుత్వం ఈ నిర్మాణాలను ప్రధాని ద్రౌపది ముర్ము వాళ్ళు విచ్చేసినప్పుడు వాడుకోవడానికి కట్టినట్లు తెలియజేశారు. అయినా వారి కోసమైనా ప్రజాధనాన్ని అలా దుర్వినియోగం చేయడం సరైన పద్ధతి కాదు. ఏది ఏమైనా ఓ రాజకీయ నాయకులారా, ఆడంబర జీవితాలను వదలండి, ప్రజాసేవకులుగా మారండి. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు సమరం ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి,
మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.